ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ అచ్చమైన తెలుగువారి ఆడపడుచుల పండగ అయిన అట్ల తద్ది పండుగ శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తద్ది నోము నోచుకునేవారు చదవవలసిన వ్రత కథ గురించి ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. పెళ్లి కాని ఆడపిల్లలు యోగ్యుడైన కోరుకున్న భర్త కావాలని, పెళ్ళైన వారు తమ భర్తలు ఆయురారోగ్యాలతో 10 కాలాలు ఉండాలని, నిత్య సౌభాగ్యంతో ఉండాలని, తమ కుటుంబం ధనధాన్యాలతో సంతాన వృద్ధి కలగాలని ఈ అట్ల తద్ది నోము నోచుకుంటారు. వారు చక్కగా చేతుల నిండా గోరింటాకుతోటి కళకళలాడుతూ ఉంటారండి ఈ పండగ రోజు. వ్రత కథ చదువుకునే ముందు కొన్ని అక్షింతలు చేతిలోకి తీసుకొని ఇప్పుడు వ్రత కథ చదువుకోవాలి. కథ: పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారండి. వారి మధ్య ఎటువంటి ధనిక పేద అనే తారతమ్యం లేకోకుండా ఉండేవారు. ఆ రోజు అట్ల తద్ది రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటూ ఉంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడింది. అప్పుడు రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడన్నమాట. అద్దంలో తెల్లని వస్తువు చూపించి, అదిగో చంద్రోదయమైంది అమ్మ, కొంచెం పండ్లు తిని సేద తీరి పూజ చేసుకో అన్నాడు. రాజకుమార్తె అన్నగారి మాటను నమ్మి ఆహారం తీసుకొని పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అని పేరు వచ్చింది. ఆ రోజు స్త్రీలు దేవిని ఆరాధించి 9 అట్లు నైవేద్యంగా పెట్టి 9 అట్లు వాయనం ఇచ్చి 9 పువ్వుల మూడితో తోరం కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం అన్నమాట. రాజకుమార్తె తన స్నేహితురాళ్లతో అన్నీ యథావిధిగా చేసింది. కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసేసింది. మనందరికీ తెలిసిందే కదండి, ఆ రోజుల్లో ఆడపిల్లలకి బాల్య దశలోనే పెళ్ళిళ్ళు చేసేవారు. ఆమెకు ముసలివాడు భర్తగా లభించాడు. ఎందుకు అంటే తను ఆ వ్రతం రోజు చంద్రోదయానికి ముందే భోంచేసింది కదా, అందుకని. అయ్యో, అట్ల తద్ది నోము చేస్తే అందమైన భర్త లభిస్తాడు అనుకున్నారు కదా. నా స్నేహితురాళ్ళందరికీ కూడా మంచి యవ్వనవంతులైన భర్తలు లభించారు. మరి నేనేమి అపచారం చేశాను అంటూ దుఃఖించి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించగా వారు పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తుందన్నమాట అమ్మాయి. అప్పుడు పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షమై, నీ అన్న అజ్ఞానము, నీపై అతనికున్న ప్రేమ వల్లనే వ్రతభంగం జరిగింది. రేపు ఆశ్వయుజ శుద్ధ బహుళ తదియ నీవు నియమనిష్ఠులతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త యవ్వనవంతుడవుతాడు అని చెప్పారన్నమాట పార్వతీ పరమేశ్వర్లు కూడా. ఆమె ఈ నోము చేసి కథ చెప్పి అక్షింతలు తీసుకొని భర్త మీద వేసేసరికి అతడు యవ్వనవంతుడయ్యాడు. కన్నెపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు. ప్రతి సంవత్సరము కూడా ఆశ్వయుజ శుద్ధ బహుళ తదీ నాడు స్త్రీలంతా ఆనందోత్సాహాలతో అట్ల తద్ది జరుపుకుంటారు. అట్ల తద్దికి ముందు రోజును భోగి అంటారు. భోగి నాడు స్త్రీలంతా కూడా చేతులకు పాదాలకు గోరింటాకు పెట్టుకొని ఉదయాన్నే లెగవంగాల్ని ఎవరి చేయి బాగా పండిందా అని ఉత్సాహంగా చూసుకుంటారు. ఎవరి చేయి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని, మంచి భర్త లభిస్తాడని నమ్మకం. మా చిన్నప్పుడు అయితే నాకు తెలిసి అందరం కూడా రాత్రి పెట్టుకొని ఉదయాన్నే లెగిసి అన్నం తినడానికి లెగుస్తాం కదండి, ఎవరిది పండిందా అని చెప్పి చూసి మురుసుకునేవాళ్ళం. ఇప్పుడు అటువంటి అన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి ఫ్రెండ్స్. అసలు ఈ అట్ల తద్ది పర్వదినం వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే, త్రిలోక సంచారి అయిన నారద మహర్షి ప్రోద్బలంతో గౌరీ అమ్మవారు శివుని పతిగా పొందడానికి మొదటిసారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్ల తద్ది నోము. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన ప్రధానమైన చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రం చెబుతుంది. పండగలో అమ్మవారికి అట్లను నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం. ఋతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు. అందువలన గర్భధారణ సమయంలో ఎటువంటి సమస్యలు ఉండవు. మినపపిండి బియ్యపు పిండిని కలిపి అట్లను తయారు చేస్తారు. మినువులు రాహువుకు, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయినంగా ఇవ్వాలన్నమాట.
ఆశ్వయుజ శుద్ధ బహుళ తది నాడు వచ్చే అట్ల తద్ది స్త్రీలకు ఎంతో శుభప్రదమైనది. పిల్లలు పెద్దలు అందరికీ ఆనందాన్ని కలిగించే పర్వదినం. ఈ రోజున తెల్లవారుజామున మేల్కొని గౌరీ అమ్మవారికి పూజ చేయాలి. చంద్రదర్శనం అనంతరం శుచి అయి తిరిగి గౌరీ పూజ చేసి ఆమెకు 10 అట్లు నైవేద్యంగా పెట్టాలి. తర్వాత ముత్తైదువులకు అలంకారం చేసి 10 అట్లు 10 ఫలాలు కూడా వాయినంగా సమర్పించాలి. అట్ల తద్ది నోము కథ చెప్పుకొని అక్షింతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చేయాలి. 10 రకాల ఫలాలను తినడం, 10 మార్లు తాంబూలం వేసుకోవడం, 10 మార్లు ఉయ్యాలు ఊగడం ఈ పండుగలోని విశేషం. గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు కనుకే ఈ పండుగకు అట్ల తద్ది అనే పేరు వచ్చింది కదా, అందుకే వచ్చిందండి ఈ పేరు. దీనిని ఉయ్యాల పండగ అని, గోరింటాకు పండగ అని అంటారు. ఈ విధంగా వాయనం ఇచ్చుకుంటే గౌరీ అమ్మవారి అనుగ్రహంతో పెళ్లిగాని అమ్మాయిలకు గుణవంతుడైనటువంటి రూపసి అయిన భర్త లభిస్తాడని, పిల్లలు కలుగుతారని, 5వ తనంతో పాటు పుణ్యం లభిస్తుందని తరతరాల నుంచి వస్తున్న నమ్మకం. 10 మంది ముత్తైదువులకు నల్లపూసలు, లక్క కోళ్ళు, రవికల గుడ్డ, దక్షిణ తాంబూలాలు మరియు 10 అట్లు వాయనమిచ్చి భోజనం పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి. 10 ఏళ్ళు ఈ వ్రతాన్ని నిర్వహించి ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి. సృష్టి స్థితి లయలకు కారకులైన బ్రహ్మ విష్ణు పరమేశ్వర్ల భార్యలు సరస్వతి లక్ష్మీదేవి పార్వతులకు నెల పొడవునా కూడా ఉత్సాహం సాగే మాసమే ఈ ఆశ్వయుజ మాసము. అమ్మవారికి ఆటపాటలంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా రజస్వలలు కాని ఆడపిల్లలు ఆడినా పాడినా కూడా వాళ్ళంతా అమ్మవారి సేవ చేస్తూనే అట్టే అని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రత కథ చదువుకొని చేతిలో పెట్టుకున్న అక్షింతలు కొన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచి మిగిలినవి మన తల మీద వేసుకోవాలి. ఇంతటితోటి వ్రత కథ పూర్తవుతుంది ఫ్రెండ్స్. ఇది మనము అట్ల తద్ది నోము వ్రత కథ. ఇంకా అట్ల తద్ది డేట్ అండ్ టైమింగ్స్ ఇవన్నీ కూడా క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్. అది ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. అయినా మన తెలుగువారి పండగ అయినటువంటి అట్ల తద్దిని శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ఆ గౌరీ అమ్మవారిని పూజించుకొని ఆ గౌరీ అమ్మవారి అనుగ్రహంతో మీకు అన్నింట విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.